హాయ్ గైస్, మసూదా మూవీ తర్వాత పాపులర్ అయిన హీరో తిరువీర్ తన రీసెంట్గా యాక్ట్ చేసిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ అయితే చూశాను. మూవీ అయితే ప్లెజెంట్ అండ్ ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్లా అనిపించింది. ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీ విషయానికి వెళ్తే ఒక పల్లెటూరులో జరుగుతూ ఉంటుంది. హీరో ఒక చిన్న ఫోటోగ్రాఫ్ స్టూడియో నడుపుతాడు అలాంగ్ విత్ జిరాక్స్ సెంటర్. మూవీ నేమ్లోనే ఉంది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోని. సో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది స్టోరీ దేని మీద రివాల్వ్ అవుతుందని. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఒక కపుల్ అయితే మన హీరో దగ్గరికి వస్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా బాగా జరుగుతూ ఉంటుంది. బట్ షూటింగ్ అంతా బాగా జరుగుతున్న టైంలో ఒకటి లూజ్ అవుతారు హీరో. ఆ తర్వాత వచ్చే పరిణామాలు అండ్ హీరో దాన్ని ఎలా డీల్ చేశాడన్నదే స్టోరీ. అది మీరు ఖచ్చితంగా మూవీలో చూస్తారు. మూవీ అయితే చాలా ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్లా ఉంటుంది. ఒక మూవీ ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే పెద్ద పెద్ద ఫైట్లు ఎలివేషన్లు ఉండాలని రూల్ అయితే ఏం లేదు. ఈ మూవీలో అలాంటి ఫైట్లు ఎలివేషన్లు అయితే ఉండవు, కానీ మూవీ మాత్రం చాలా ఇంట్రెస్ట్ని గ్రాప్ చేసింది. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఈ మూవీలో ప్రీ వెడ్డింగ్ షో కపుల్ ఎవరైతే ఉన్నారో ఆ కపుల్లో మేల్ ఉన్నారు కదండి, ఆనంద్ అని, ఆయన మాత్రం చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా ఆయనకి ఫ్యూచర్లో కూడా మంచి ఆఫర్స్ వస్తాయి ఈ మూవీ తర్వాత అనిపించింది. ప్యారల్గా హీరోకి ఒక లవ్ ట్రాక్ ఉంటుంది అండ్ చాలా ఎంగేజ్డ్గా చూపిస్తూ ఉంటారు మనకు మూవీలో. అక్కడక్కడ కొన్ని ట్విస్టులు ఉంటాయి. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ని అయితే గ్రాప్ చేస్తుంది. పడి నవ్వుకుంటారని అయితే నేను చెప్పట్లేదు, కానీ బట్ ఖచ్చితంగా మూవీ మాత్రం ఒక లైట్ హార్టెడ్గా ఉంటుంది. మీలో ఒక చిన్న ఎక్సైట్మెంట్, ఒక స్మైల్ అయితే తెప్పిస్తూ ఉంటుంది. అది మూవీ ఎండింగ్ వరకు కూడా మెయింటైన్ చేయగలిగారు. ఇట్స్ రియలీ గుడ్ అని చెప్పొచ్చు. మూవీ రైటింగ్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ అంత సూపర్ అని అయితే చెప్పలేము, బట్ చూపించిన విజువల్స్ అండ్ ఆ బీజిఎమ్స్ అంతవరకు అయితే బాగున్నాయి. ఖచ్చితంగా మనల్ని అయితే సాటిస్ఫై చేస్తాయి. 90స్లో యాక్ట్ చేసిన రోషన్ అనే పిల్లాడు ఉన్నాడు కదా, అతనైతే చాలా బాగా చేశాడు. నాకైతే బాగా నచ్చింది. ఒక పిల్లాడు పిఏలా ఉంటాడు హీరోకి, బట్ తన రోల్ని అయితే జస్టిఫై చేశాడు, బాగా చేశాడు అనిపించింది. అండ్ హీరో అయితే తను ఒక థియేటర్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల లేదా తన యాక్టింగో తెలియదు, ఒక పల్లెటూరు వాడిగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అండ్ మూవీ చూసుకుంటే లైక్ వాళ్ళ స్లాంగ్ ఏదైతే ఉందో దాన్ని చివరి వరకు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఎవరిది ఆర్టిఫిషియల్గా అయితే అనిపించదు, చాలా న్యాచురల్గానే ఉంటుంది. నాకైతే మూవీ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.